13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 5వ శ్లోకము. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియగోచరాః. తాత్పర్యము: పంచభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు అనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనునవి. వివరణ: శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు. మొత్తం విశ్వం ఈ 5 గొప్ప అంశాలతో రూపొందించబడింది. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి, అవ్యక్తమైనది. మనస్సు, బుద్ధి మరియు అహంకారం 5 కర్మ అవయవాలు. చేతులు, కాళ్ళు, వాక్కు, పాయువు మరియు విసర్జన అవయవాలు 5 ఇంద్రియ అవయవాలు. కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక. అందువలన 10 ఇంద్రియాలు మరియు 1 మనస్సు. ఇంద్రియాల యొక్క 5 వస్తువులు: కళ్ళ యొక్క విషయం రూపం, చెవి యొక్క విషయం వినికిడి, ముక్కు యొక్క విషయం వాసన చూడటం, చర్మాన్ని తాకడం, నాలుక యొక్క విషయ పదార్థం రసం. ఉదాహరణకు, బంగారం పూర్తిగా స్వచ్ఛమైనది అయితే దాని నుండి ఆభరణాలు తయారు చేయబడవు. దానిలో కొంత అశుద్ధత ఉండాలి. అదేవిధంగా సృష్టి పేరు మరియు రూపం ద్వారా, రుగ్మతల ద్వారా సృష్టించబడిందని మనం అర్థం చేసుకోవాలి.